దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. విశ్వనందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా ఆయన పాద సముఖంలో నిలబడే చక్కటి ధన్యత అవకాశాన్ని మనకు అనుగ్రహించారు. అందును బట్టి దేవుని ఉన్నత పరిశుద్ధ నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆధ్యాత్మికంగా బలపడుతూ నన్ను ప్రోత్సహిస్తున్న అందరికీ కూడా యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరు అంత బాగున్నారు కదండి, చాలా సంతోషం. రండి, ఏ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతోపాటు పాలిబాక్స్లో ఈ వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెనలు పొందాలని మనం చేస్తూ నేటి దిన ధ్యానవాక్యంగా యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతా ఉన్నాను. మీ దగ్గర బైబిల్స్ ఉంటే తెరచి చూడండి, లేని పక్షాన చదువుతున్న మాటను జాగ్రత్తగా విని గ్రహించండి. నాయందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడు, ప్రేమ స్వరూపి, మీకే గణనైన నామానికి స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాయన, ఇదిగో 3వ మాసంలో 20 దినాలు నీ రెక్కల జడ దాచి 21వ దినములో నీ కృపలు నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ కార్యక్రమంలో అనేక మంది బిడ్డలు ఆత్మీయంగా మేలు పొందుతున్నారు, బలపడుతున్నారు. మరింత బలపరిచి నీ సహాయంతో నడిపించి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఘనత మహిమ సమస్త మీరు పొందండి. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది పిల్లలు, ఈ మాట మరొకసారి మనము ధ్యానం చేయబోతున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం అంటేనే మనకు గుర్తుకు వచ్చేది ఏంటంటే ద్రాక్షవల్లి. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి శ్రేష్టమైన మాట. వాక్యంలో వెళ్లే ముందు ఒక నిర్ణయాన్ని మనము ఆలోచించేద్దాం. ప్రతి ఒక్కరికి కూడా ఉదయకాల సమయంలో ఆ నిర్ణయాన్ని మనం అన్వయించుకుందాం. ఏంటండి అని అంటారా? యేసుక్రీస్తు ప్రభువు వారు నా కొరకు శిలువ మీద చేసినటువంటి ప్రాయశ్చిత్తం ద్వారా ఆయన ఆత్మను పొందిన నేను నా ఆలోచనలను, నా ఉద్దేశాలను ప్రభు యొక్క ఆలోచనతో, ఆయన ఉద్దేశముతో అనుసంధానం చేయడం అలవర్చుకోవాలి. ఇది నిర్ణయం. ప్రతి ఒక్కరు కూడా నేను ఇక్కడ నానంటే నాని కదండి, ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా అలవర్చుకోవాలి. అయితే ఇది ఒక రోజులో ముగిసేటువంటి కార్యం కాదు, ఒక నిమిషంలో గంటలు అయిపోయేటువంటి కార్యము కాదు. దేవుడు మనలను ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిలాగా ఆలోచించాలని చేయడు. మనమే ఆయనలాగా ఆలోచించడం నేర్చుకోవాలి. మనమే ఆయన లోనికి మారడం నేర్చుకోవాలి. మనమే ఆయన సారూప్యంలోనికి నడవడానికి అలవాటు చేసుకోవాలి. మన ప్రతి ఆలోచనను క్రీస్తు వారికి లోబడినట్లుగా చేయాలి. పౌలుకు మాట అంటాడు 2వ కొరింథీ పత్రిక 10:5లో చూస్తే, నా ప్రతి ఆలోచనను నేను ప్రభువుకు బందీగా చేయాలి అంటాడు. ఇక్కడ నా యందు నిలిచి ఉండడి అనేటువంటి ఈ మాటలు మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి అంశానికి కూడా వర్తిస్తాయి, ఏ ఒక్కదానికో కాదు. మన జీవితానికి బహుముఖ కోణాలని ఉన్నాయి. జీవితము ఏదో ఒక రంగానికి మాత్రమే పరిమితమైనది కాదు. కాబట్టి ప్రభు నా యందు నిలిచి ఉండండి అని చెప్పాడంటే అది మన జీవితం అంతటికీ కూడా వర్తిస్తుంది కనుక ప్రతి విషయంలో కూడా ఆయన యందు మనం నిలిచి ఉండడం నేర్చుకోవాలి. వీళ్ళగా మనము మరొక నిర్ణయం చేయాలి. ఏంటంటే దేవునితో నా సహవాసానికి, దేవునితో నా అనుబంధానికి ఎటువంటి ఆటంకము కలగకూడదనే ఉద్దేశంతో నా జీవితంలో దేవుని కార్యాలు జరగకుండా నేను అడ్డుకుంటున్నానా అని ఎవరికి వారు ప్రశ్న వేసుకోవాలి ఉదయకాల సమయంలో. ఎందుకంటే ఇది ఎంత అసమంజసమైనదో, ఎంత అగౌరవమైనదో తెలుసా మనకి. మన పరిస్థితులు ఎటువంటివైనా కావచ్చు, అయితే మనము యేసు ప్రభు వారిలో నిలిచి ఉండగల నిశ్చయత మనలో ఉండాలి. ఉంది అని వాక్యం చెప్తుంది, ఉండాలి అని మనం నిర్ణయించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, మన పరిస్థితులను మనము సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. మన ప్రభువు తన తండ్రిలో ఏ విధంగా అయితే నిలిచి ఉన్న విధానాన్ని, ఆ వైనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమండి పవిత్రుడిగా, నిందారహితుడిగా, కల్మషం లేనివాడిగా తన తండ్రిలో నిలిచి ఉన్నాడు కనుక ఆయన ప్రతి సందర్భంలోనూ తన తండ్రిలో నిలిచి ఉన్నాడు కనుక యేసుక్రీస్తు ప్రభు వారు తన పరిస్థితులను
తానే ఏమండి సరిదిద్దుకోవాలనుకోలేదు, తానే చక్కదిద్దుకోవాలనుకోలేదు. కారణం ఏంటంటే ఆయనకు తన తండ్రి ఉద్దేశాల పట్ల, తన తండ్రి నడిపింపు పట్ల సంపూర్ణమైనటువంటి వినయ విధేయతలు చూపించినటువంటి సాత్వికుడిగా ఉన్నారు కనుక ఆయన తన పరిస్థితులను తాను ఏమాత్రం కూడా సరి చేసుకుని అనుకోలేదు. సమస్తమును కూడా తండ్రి చేతికి అప్పగించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లరా, తన తండ్రి మీద ఆనుకునేటువంటి మన ప్రభు ఎంత నెమ్మదిని, ఎంత ఉపశమనాన్ని పొంది ఉండొచ్చు గమనించాలి ఉదయకాల సమయంలో. కనుక యేసుక్రీస్తు ప్రభువు తన తండ్రి మీద ఆనుకున్నట్టుగా మనము దేవుని మీద ఆనుకోవడం లేదు. యేసుక్రీస్తు ప్రభువు తన తండ్రితో ఐక్యమై ఉన్నత రీతిగా మనం ఆయనతో ఐక్యమై ఉండట్లేదు. గమనించాలి ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా సంఘం. మన పరిస్థితులన్నీ కూడా యేసు ప్రభు వారిని నిలిచి ఉండడానికి అడ్డుకుంటున్నాయేమో, మనకున్నటువంటి ఆ పని పాటలన్నీ కూడా ఆయన నిలిచి ఉండడానికి అడ్డుకుంటున్నాయేమో, ఆటంకాలకు మారుతున్నాయేమో. ఒకసారి మనము చాలా శ్రేష్టమైన మాటలు ఆలోచించాలి. ఎందుకంటే వాక్యం జ్ఞాపకం చేస్తున్న మాట, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉందని చెప్పి కొలస్సీ పత్రికలు చెప్తున్నాడు పౌలు. ఏమండి, క్రీస్తులో దాచిపెట్టబడినటువంటి ఆ జీవము స్వచ్ఛమైనది, నిర్మలమైనది, ఏమండి ఉన్నతమైనది. మరి ఆ జీవము నాలో ఉందా అని నీవు నేను ఉదయకాల సమయంలో ప్రశ్నించుకోవాలి. మన జీవితంలో అనేక ప్రశ్నలకు తావు ఉంది. నాకెందుకు దేవుడు ఎలా చేయలేదు, నేను ఎందుకు ఈ పని చేయలేదు, నా జీవితంలో దేవుడి కార్యం ఎందుకు అనుమతించలేదు, ఇలాంటి ప్రశ్నలు వేసుకుని. కానీ నా జీవితము దేవునిలో నిలిచి ఉందా, ఆయనకు అనుగుణంగా మారుతుందా, నా జీవితంలో ప్రతి అంశానికి ఆయన అధికారం చేశానా, ఇలాంటి ప్రశ్నలు మనం రాని. కానీ ఉదయకాల సమయంలో వాక్యం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను అంటున్నాడంటే మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం ఆస్థానం విషయాన్ని గమనించాం. వీళ్ళరా, మనము క్రీస్తులో నిలిచి ఉండకుండా మనను ప్రక్కకు తప్పించే వాడి గురించి ఆలోచించాలి. ఏ విషయం నన్ను ప్రక్కకు తప్పిస్తుంది? నిజమే ప్రభువా, ఒక్క నిమిషం ఇంకా ఈ పని మిగిలి ఉంది, ఈ పని పూర్తి కాగానే నేను నీలో నిలిచి ఉంటాను అని మనం చెప్తున్నామేమో. కదులు, ముందుకు నడు, నిలిచి ఉండడం ప్రారంభించు. ప్రారంభంలో మొట్టమొదటి ప్రయత్నంలో ఏమండి నిర్విరామంగా ఉండడం కొంచెం కష్టంగానే ఉంటుంది ప్రారంభ ప్రయత్నం. అయితే కాలక్రమంలో ఆయనలో నిలిచి ఉండడం మన జీవితంలో అంతర్భాగం అయిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రతి సందర్భంలోనూ, ప్రతి సమయంలోనూ, ప్రతి పరిస్థితుల్లోనూ యేసు ప్రభు వారిలో నిలిచి ఉండడానికి దృఢంగా మనం నిర్ణయించుకోవాలి. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన ఆహ్వానిస్తున్నాడు, రండి నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. కనుక మన పరిస్థితులు ఏవి కూడా మనల్ని అడ్డుకోకూడదు. మనకున్నటువంటి అంశాలు ఏవి కూడా ఏమండి ప్రభు నిలిచి ఉండే క్రమాన్ని అడ్డుకోకూడదు. తొలగించుకుందాం, ఆయనలో నిలిచి ఉండి ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆయనను మన జీవితంలోకి ఆహ్వానిద్దాం. మన జీవితం సర్వస్వము ఆయన చేతికి అప్పగిద్దాం. ఆయన అధికారానికి లోబడి ముందుకు కదులుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడ, స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి ఈ మాట, నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను ఉంటానన్నాడు. నాయన, అయితే ఆయన నిలిచి ఉండడానికి మా పరిస్థితులు, మా ప్రయత్నాలు, మా చుట్టూ ఉన్నటువంటి నాయన పనిపాట్లు, ఆయా రకాల పరిస్థితులు అడ్డుకుంటున్నాయేమో, వాటన్నిటిని ఛేదించుకొని ఆయనలో, నీలో నిలిచి ఉండేటువంటి ధన్యత ఇచ్చండి. వెతబడిన వాక్యం అంటే మా అందరి జీవితంలో పరిపతి మార్చండి, దూరంతో ఫలింపచ్చండి. ఈ కార్యక్రమాన్ని ఇంకా మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొంది దేవుని ఆశీర్వాదాలు మాపై కుమ్మరించండి. యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుని నడిపించును గాక. ఆమేన్.